హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. దిస్ ఈజ్ ఉప్పర్ శ్రీనివాసులు. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి. ఈ వీడియోలో మనము టెట్ పేపర్ 1కు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ ప్రాబ్లము, ఇన్ ఏ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ టీమ్ ఇండియా స్కోర్డ్ 216 రన్స్ ఆన్ ది ఫస్ట్ డే. ఆన్ సెకండ్ డే ఇట్ స్కోర్డ్ 172 రన్స్ మోర్ దాన్ ది ఫస్ట్ డే. దెన్ నంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ ఆన్ ది సెకండ్ డే ఈజ్. తెలుగులో చూస్తే, ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయినా రెండవ రోజు చేసిన పరుగులు అన్నాడు. ఫస్ట్ రోజు వచ్చేసి ఎన్ని పరుగులు చేసిందంటే 216 అనమాట. 216 రన్స్ చేసిందంట. నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి ఏం చేసిందంటే 216కి ఎక్కువ అనమాట. అంటే ఎన్ని రన్స్ ఎక్కువ? 172 ఎక్కువ చేసినాడు. చేస్తే ఇప్పుడు సెకండ్ డే రన్స్ ఎన్ని అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయొచ్చు మనము? రెండింటిని టోటల్ చేస్తే వచ్చేస్తుంది. అంటే 8, 8, 3 ఎంత? 388 అనమాట. అంటే ఏదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ద డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 568. ఇఫ్ వన్ నంబర్ ఈజ్ 769 దెన్ ది అదర్ నంబర్ ఈజ్. రెండు సంఖ్యల భేదం 568. వాటిలో ఒక సంఖ్య 796 అయినా రెండవ సంఖ్య అన్నాడు. అంటే మనకి ఏం చేసినాడంటే డిఫరెన్స్ ఇచ్చినాడు, వన్ నంబర్ ఇచ్చినాడు. మరి ఇంకో నంబర్ కావాలంటే అప్పుడు మనం డిఫరెన్స్ ఇచ్చినాడు, 2 నంబర్స్ డిఫరెన్స్ ఇచ్చినాడు. తర్వాత ఇంకేమంటున్నాడు? ఇంకో నంబర్ ఏదని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయొచ్చు మనము? మనకి ఇచ్చిన నంబర్లో నుంచే ఏం చేయాలి? డిఫరెన్స్ని మనము మైనస్ చేసామంటే ఏమొస్తుంది? అదర్ నంబర్ వచ్చేస్తుంది. మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి నంబర్ ఏదంటే 796 ఉంది. మన డిఫరెన్స్ ఎంత ఇచ్చాడంటే మనకు 568 అని చెప్పని ఇచ్చాడు. ఇప్పుడు మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 8, తర్వాత 8లో 6 పోతే 2, తర్వాత 2 ఎంత? 228 అనమాట. ఇది ఫస్ట్ నంబరు. నెక్స్ట్ ఇది సెకండ్ నెంబర్ అనమాట. ఈ రెండు డిఫరెన్స్ తీసుకుంటే మనకి వస్తుంది 568 వస్తుంది డిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏదంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లము, when a rational number is multiplied by 5/2 and 2/3 is added to the product is -7/12 then the number is అన్నాడు. ఒక అకర్ణీయ సంఖ్యను 5/2తో గుణించి ఆ లబ్ధానికి 2/3ను కూడితే -7/12 వస్తుంది ఆ సంఖ్య అన్నాడు. ఫస్ట్ మనకి రేషనల్ నెంబర్ ఎంతో తెలియదు మనకు, కాబట్టి ఏమనుకుందాం దాన్ని అంటే ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకుంటే దీన్ని ఏం చేసినాడంట 5/2తో మల్టిప్లికేషన్ చేసినాడు. ఈ రేషనల్ నెంబర్ మల్టిప్లికేషన్ చేసి తర్వాత ఏం చేసినట్టే మళ్ళీ దీనికి ప్లస్ ఏం చేసినాడు? యాడ్ చేసినాడు. ఎంత యాడ్ చేసినాడు? 2/3 యాడ్ చేసినాడు. 2/3 యాడ్ చేస్తే ఎంత వచ్చింది ఆన్సర్ అంటే -7/12 వచ్చిందంట. ఇది మనకు మీనింగ్. మనకు రేషనల్ నెంబర్ని 5/2తో మల్టిప్లికేషన్ చేసి తర్వాత ఏం చేసినాడు? 2/3ని ప్లస్ చేస్తే ఆన్సర్ వచ్చిందంటే -7/12 వచ్చింది. ఇప్పుడు మనకు ఆ రేషనల్ నెంబర్ ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. మరి ఏదైనా చేయొచ్చంటే x ఇంటూ 5/2 అలానే పెట్టుకుందాము. -7/12 అట్లనే ఉంటుంది. ఈ ప్లస్ వచ్చేసి ఇటువైపు వెళ్తే అవుతుంది -2/3 అవుతుంది. వెంటనే మనం ఎల్సిఎం తీసుకోరాదు. ఏం చేస్తాము? ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈ 3ని ఏం చేయాలి? 12గా రాసుకోవాలి. 12గా రాసుకోవాలంటే ఏం చేయొచ్చు అప్పుడు? -7/12 అట్లనే రాస్తా. దీన్ని ఏం చేస్తా? ఇంటూ 4 చేస్తా. అంటే -2 × 4/3 × 4 అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఏం చేస్తున్నా? ఇంటూ 4 చేస్తా. అప్పుడు ఏమవుతుంది? x ఇంటూ 5/2 ఈజ్ ఈక్వల్ టు -7/12 మైనస్ ఎంత? 2 4 8/3 4 12. అంటే అప్పుడు డైరెక్ట్ మనము 12 అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ 12 అని చెప్పి రాసుకుంటే -7 -8 ఎంత? -15 అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -15/2. ఇక్కడ ఇంటూ కాబట్టి ఇటువైపు వస్తే ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఏమవుతుంది? 2/5 అవుతుంది. 2/5 అంటే 5 1 జా 5 3 జా 2 1 జా 2 6 జా 3 1 జా 3 2 జా. సో x ఈజ్ ఈక్వల్ టు -1/2. అకర్ణీయ సంఖ్య రేషనల్ నెంబర్ ఈజ్ x ఈక్వల్ టు -1/2. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏదంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, if n/2 - 3n/4 + 5n/6 = 21 then n వాల్యూ అన్నాడు. అంటే ఈ విధంగా అయితే n విలువ అని చెప్పని ఇచ్చాడు. మరి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే మనకు ఏదైనా ఈక్వల్గా డినామినేటర్ రాసుకోవడానికి వస్తుందో చూడాలి మనము. 2 4 6 ఉంది. మూడింటిని ఒకే దానికి రాసుకోవడానికి కుదరదు. కాబట్టి ఏం చేస్తామంటే ఎల్సిఎమే తీసుకుందాం మనం. మళ్ళీ ఎల్సిఎల్ తీసుకుంటే మనకు 2కి 4కి 6కి
2 1 జా 2 2 జా 2 3 జా ఓకే 2 2 జా 4 4 3 ఎంత వస్తుంది 12 వస్తుంది ఎల్సిఎం. కాబట్టి ఎల్సిఎం 12 వేసుకుంటే నెక్స్ట్ 2 6 జా తర్వాత 6 ఇంటూ ఎన్ ఎంత 6n. నెక్స్ట్ 4 3 జా 3 3 జా ఎంత 9n. ఆ తర్వాత 6 2 జా పోతుంది ఇది అంటే 2 5 ఎంత 10 అనమాట 10n ఈక్వల్ టు ఎంత 21. తర్వాత 6n మైనస్ 9n ఎంత వస్తుంది 3n వస్తుంది. అంటే 3n మైనస్ 3n ప్లస్ 10 మైనస్ 3n ప్లస్ 10 అంటే ఎంత వస్తుంది 7n వస్తుంది. అంటే 7n బై 12 ఈజ్ ఈక్వల్ టు 21. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 21 ఇంటూ 12 బై 7 7 1 జా 7 3 జా n ఈక్వల్ ఎంత వస్తుంది 12 3 జా 36. మరి ఏదంటే ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం ద నంబర్ విచ్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్ అమాంగ్ ది ఫాలోయింగ్. క్రింది వానిలో పరిపూర్ణ గణము కాని సంఖ్య విచ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ క్యూబ్ అంటే గణము కానిది అనమాట. మరి అబ్జర్వ్ చేస్తే మనకి 216 దేనికి వస్తుంది క్యూబ్ ఇది 6 క్యూబ్ అని చెప్పని తెలుసు మనకు. 64 వచ్చేసేది 4 క్యూబ్ అంట. నెక్స్ట్ 125 వచ్చేసేది 5 క్యూబ్. సో క్యూబ్ కానిది ఏది అంటే 500 అనమాట. కాబట్టి ఆప్షన్ ఏది మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 500 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ క్యూబ్ అనమాట. అంటే ఖచ్చిత గణము కానిది ఏదంటే 500 అని చెప్పని అర్థం మనకు. నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ఏ రూమ్ ఈజ్ 30 meters అండ్ ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ 20 meters. దెన్ ద రేషియో ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది రూమ్ టు ది బ్రెడ్త్ ఆఫ్ ది రూమ్. చాలా ఈజీగా ఉంది. ఏమి విషయం అంటే రెండింటి యొక్క రేషియో ఫైండ్ చేయమంటాం. లెంత్ బ్రెడ్త్కి సంబంధించి రేషియోని ఫైండ్ చేయమంటాం అనమాట. ఒక గది పొడవు 30 మీటర్లు మరియు వెడల్పు 20 మీటర్లు అయితే ఆ గది పొడవు వెడల్పుల నిష్పత్తి అన్నాడు. చాలా ఈజీ 30:20 అంట. 0 0 క్యాన్సల్ చేస్తే ఎంత 3:2 అంతే. ఎన్నవదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ కన్వర్ట్ 12/16 ఇంటూ పర్సెంట్. 12/16 శాతంలోకి మార్చగా అన్నాడు. ఇది 12/16 ఏం చేయాలంటే శాతంలోకి మార్చాలంటే పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి ఇంటూ 100 చేయాలి. ఒక ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేయాలన్నమాట. అంటే ఏమవుతుంది మాకు ఇప్పుడు చూడండి 4 4 జా 4 25 జా 4 1 జా 4 3 జా ఎంత 25 3 జా 75% అనమాట. దీని మీనింగ్ ఏమంటే 16లో 12 ఎంత పర్సెంట్ అని అంటే ఏం చెప్తాము 75% అని చెప్పి చెప్తాం అనమాట. ఓకే ఏమి ఎన్న ఆప్షన్ అంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇంకా దీన్ని ఇంకో రంగు చేయొచ్చు. ఎలా అంటే మనకి 12/16 అని చెప్పాను కదా. ఎలా అంటే మనకి దీని మీనింగ్ ఏమి 16లో 12 ఎంత పర్సెంటేజ్ అని చెప్పని అర్థం అనమాట. ఓకే అంటే ఎలా చేస్తామంటే 16కి 100% అయితే 12కి ఎంత పర్సెంటేజ్ ఏ విధంగా కంపారిజన్ మెథడ్ 12/16 ఇంటూ 100 సేమ్ 4 4 జా 4 25 జా 4 1 జా 4 3 ఎంత 75% అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వహీదా బాట్ అండ్ ఎయిర్ కూలర్ ఫర్ 3,300 rupees ఇంక్లూడింగ్ ఏ ట్యాక్స్ 10%. దెన్ ద ప్రైస్ ఆఫ్ ది ఎయిర్ కూలర్ బిఫోర్ వ్యాట్ వాజ్ యాడెడ్ ఈజ్ ఇన్ రూపీస్ అన్నాడు. ఏ విధంగా అంటే వహీదా ఒక ఎయిర్ కూలర్ను 10% పన్నుతో కలిపి 3,300 రూపాయలకు కొనింది. అయితే వ్యాట్ కలపక ముందు ఎయిర్ కూలర్ ఖరీదు ఎంత అంటే వ్యాట్తో కలిపి ట్యాక్స్తో కలిపి మనకి ఎయిర్ కూలర్ కాస్ట్ ఎంత అంట 3,300 అంట. ఎంత మనకి అక్కడ ట్యాక్స్ అంటే 10%. అంటే అప్పుడు ఏం చేస్తాను నేను అంటే 10% యాడ్ చేసాను కాబట్టి ఏమని రాస్తాను నేను 100 + 10 అంటే ఎంత 110 అంట. అంటే 110%కి ఎంత ఈక్వల్ అని చెప్పు 3,300 అనమాట. మరి 100%కి ఎంత అదే మీనింగ్ మనకు 110%కి 300 అయితే 100%కి ఎంత ఏం చేయొచ్చు అప్పుడు 100/110 ఇంటూ 3,300 అనమాట. 0 0 క్యాన్సల్ 11 1 జా 11 3 జా 0 ఎంత వస్తుంది 3,000 రూపీస్. అంటే వ్యాట్ వేయక ముందు ఎంత ఉంది కాస్ట్ అదే 3,000 ఉంది. తర్వాత ఏం చేసినాడు 10% ట్యాక్స్ వేస్తే మళ్ళీ ఏమైంది అది 3,300 అయింది అనమాట. సో ఎన్న ఆప్షన్ అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. దీన్ని ఎక్స్ అనుకొని అదేం చేయరాదు. ఎప్పుడే కానీ పర్సెంటేజ్ ఏమి ట్యాక్స్ అని కానీ లేకుంటే ప్రాఫిట్ అని కానీ ఇచ్చానంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే 100కి ప్లస్ చేస్తే అలవాటు చేసుకోవాలి. అక్కడ ఒరిజినల్ దాన్ని ఏం చేసుకోవాలంటే 100కి అంటే 100% ఈక్వల్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 3,500 rupees ఈజ్ గివెన్ ఎట్ 7% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
దెన్ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 2 years అన్నాడు. మనకి 1 yearకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 7% అంట. అట్లా మనకు ఎంత 2 yearsకి ఎంత అవుతుంది చెప్పింది. అంటే ఏ అమౌంట్ పైన 3,500 పైన చెప్పన్నాడు. మరి క్వశ్చన్ తెలుగులో చూద్దాం. సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3,500 రూపాయలు ఇవ్వబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ అన్నాడు. ఏమి అంటే మనకు ఇక్కడ బారు వడ్డా చక్రవడ్డా అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పని ఆలోచన వస్తుంది. కానీ ఇట్లా ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎలా చేస్తామంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుని చేయాలి. కానీ సింపుల్ ఇంట్రెస్ట్ అనుకున్నా ఇక్కడ మనకు ఫార్ములా అవసరం లేదు. ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ 7% అని చెప్పని ఇచ్చాడు. సంవత్సరానికి 7% అంటే దాని మీనింగ్ ఏమనుకో 7/100 అని. అంటే 100 రూపాయలకి ఎంత ఇంట్రెస్ట్ 7 రూపాయలు అని చెప్పని అర్థం. అంటే 100 రూపాయలకి 7 రూపాయలు ఇంట్రెస్ట్. మనకి ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే అక్కడ మనకు 3,500 రూపీస్. మరి 3,500 రూపీస్కి ఎంత అవుతుంది అంటే ఏం చేస్తాం మనం సేమ్ 3,500/100 ఇంటూ 7 ఉంటాయి. ఇది 1 yearకి. ఇది మనకేం కావాలి 2 years కావాలి. కాబట్టి ఏం చేస్తాను నేను ఇంటూ 2 చేస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుంది 2 zeros క్యాన్సల్. 35 ఇంటూ 7 2 జా 14, 14 5 జా 70, 14 3 జా 42 అంటే ఎంత 490 రూపీస్ అనమాట. అంటే 2 years కలిపి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 490 వస్తుంది. మరి ఏ ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇలా కంపారిజన్ మెథడ్లో చేసిన అనుకుంటే ప్రతి ప్రాబ్లం కూడా ఈజీగా ఉంటుంది చూడండి. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఆఫ్ 2/5/6. 2/5/6 యొక్క అపక్రమ భిన్నము అన్నాడు. 2/5/6 యొక్క అపక్రమ భిన్నం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఆఫ్ 2/5/6. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ improper fraction? The fraction in which numerator is greater than denominator or equal is called improper fraction. మనకి అపక్రమ భిన్నం అంటే అర్థం ఏమంటే ఒక భిన్నంలో లవము హారం కంటే పెద్దది లేకపోతే ఈక్వల్గానే ఉంటే కూడా ఏమంటాం మనం దాన్ని అంటే అపక్రమ భిన్నము అంటాం. ఇప్పుడు దీన్ని మనము మార్చినాం అనుకోండి. ఏమి 6 2 జా 12, 12 + 3 6 2 జా 12, 12 + 5 ఎంత 17/6. ఇదే మనకి ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ది డినామినేటర్ అన్నమాట. మరి ఆప్షన్స్ లేదంటే మనకి ఇచ్చిన దాంట్లోన ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. ద రైన్ ఫాల్ ఇన్ mm in a city for 7 days of a certain week was recorded as 1.0, 5.5, 20.5, 0.0, 2.1, 12.2, 0.0. Find the mean rainfall for the week అన్నాడు. అంటే ఈ విధంగా రైన్ఫాల్ ఇచ్చినాడు అనమాట. ఇది ఒక వీక్ సంబంధించి ఇచ్చి దాని మీనింగ్ మనకు ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అంటున్నాడు. నెక్స్ట్ తెలుగులో చూసామంటే ఒక నిర్దిష్ట వారంలోని 7 రోజులలో ఒక నగరంలో వర్షపాతం అని చెప్పని ఈ విధంగా ఇచ్చాడు. అన్ని 7 days నమోదు చేయబడినది. అయినా ఆ వారంలో సగటు వర్షపాతాన్ని కనుగొనండి. మరి మీన్ మనకు సగటు అంటే అర్థమే మనకు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. అంటే పరిశీలనాంశముల మొత్తము బై పరిశీలనాంశముల సంఖ్య అంటే అప్పుడు మనకు సగటు అవుతుంది. కాబట్టి ఇక్కడ టోటల్ ఇచ్చింది మనకి ఏమి 7 days కదా. అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఫస్ట్ యాడ్ చేద్దాం. మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి 10 11 11 2 13. నెక్స్ట్ 6 8 10 1 11 తర్వాత 4 అంటే 41.3 అనమాట. ఇది మనకు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అనమాట. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. మరి యావరేజ్ కావాలంటే మనకు మీన్ కావాలన్నప్పుడు ఆ మీన్ అన్న యావరేజ్ అన్న రెండు ఒకటే. ఏమి మీన్ ఆర్ సగటు అని చెప్పి అనుకున్నామంటే మనకు ఏమని రాస్తాం మనం 41.3 బై అని 7 days కాబట్టి 7 అని చెప్పి వేస్తాం. ఇప్పుడు మనకు 413 బై ఏం చేస్తాం 7 ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ 0 పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే 70తో 413ని డివిజిబుల్ చేసామంటే మనకు ఏమొస్తుంది 75 35 అంటే 350 వస్తుంది మనకు. అంటే 3 ఆ తర్వాత 6 మళ్ళా 0.0 పెడితే 79 630 ఎంత 5.9 అనమాట. ఏమి మరి ఏ ఆప్షన్ అంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లము. A rectangle has 8 centimeters length, 3.5 centimeters breadth. What is the perimeter of that rectangle? పొడవు 8 సెంటీమీటర్లు వెడల్పు 3.5 సెంటీమీటర్లు గల దీర్ఘ చతురస్రాకార చుట్టుకొలత అన్నాడు. మనకి ఈ ఎల్ వచ్చేసి
8 సెంటీమీటర్స్, తర్వాత బ్రిడ్త్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ అన్నాడు. మరి పెరిమీటర్ చుట్టుకొలత అంటే ఏ ఫార్ములా 2 × L+B అనమాట. 2 × L+B మీన్స్ 8 + 3.5 ఎంత వస్తుంది? 2 × 11.5. 11.5 మీన్స్ 11 × 22 22 మళ్ళీ ఒక 5.5 అంటే ఒకటి 1 యాడ్ అవుతుంది. అంటే ఏం చెప్పచ్చు మనం 23 అని చెప్పచ్చు. అంటే 23 ఎటువి సెంటీమీటర్స్ మనకు. సో ఏదంటే ఆప్షన్ మనకు థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ ట్రయాంగిల్ విత్ ఆల్ ది 3 సైడ్స్ ఆర్ అన్ఈక్వల్ ఇన్ లెంత్ ఈజ్ అన్నాడు. 3 భుజాల పొడవులు అసమానాలు గల త్రిభుజంని ఏమని పిలుస్తారు? మనకు అందరూ తెలుసు ఏమి ఏ విధంగా అంటే 3 సైడ్స్ ఎలా ఉంటాయంట? డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అంటే ఏబీకి బీసీకి తర్వాత సిఏకి నాట్ ఈక్వల్ అనమాట. అంటే ఏబీ నాట్ ఈక్వల్ టు బీసీ నాట్ ఈక్వల్ టు సిఏ. ఏమంటాం దాన్ని? విషమబాహు త్రిభుజం అని చెప్పి అంటాం మనం. ఇది విషమబాహు త్రిభుజం. ఇంగ్లీష్లో ఏమంటాం అంటే స్కెలెన్ ట్రయాంగిల్ అంటామండి. ఇది స్కెలెన్ ట్రయాంగిల్ అంటాం. మనకి ఆప్షన్లో ఏదంటే మనకు వీటిలో అబ్జర్వ్ చేస్తే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ పిరమిడ్. ట్రయాంగులర్ పిరమిడ్ త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖముల సంఖ్య అన్నాడు. త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖముల సంఖ్య అన్నాడు. మనకి త్రిభుజాకారంలో ఉన్నటువంటి పిరమిడ్ అంటే ఇలా ఉంటుంది మనకు. యాక్చువల్ పిరమిడ్ అంటే మనకు ఇలా మనకు 3 ఫేసెస్లో ఉంటాయి అనమాట. ఇలా ఒకటి ఇంకా బ్యాక్ ఒకటి వస్తుంది అనమాట. ఇవి 3 ఉంటాయి, కింద బేస్ ఒకటి ఉంటుంది. అంటే మనకు ఈ సైడ్ ఫేసెస్ 3 ఉంటాయి, బేస్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే 3 సైడ్ ఫేసెస్ తర్వాత బేస్ ఒకటి అనమాట. అంటే మొత్తం ఏమైతే అప్పుడు మనకు 4 అవుతాయి అనమాట. అంటే 4 ఫేసెస్ అని చెప్పని అర్థం మనకు. మరి ఏదంటే ఆప్షన్లో మనకు తీసుకున్నామంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, అక్యూట్ యాంగిల్ మీన్స్ అల్పకోణం అంటే అని చెప్పని ఆప్షన్స్ ఇచ్చాడు. ఒక ఆప్షన్ చెక్ చేద్దాం మనం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లెస్ దాన్ 1/4 ఆఫ్ ది రెవల్యూషన్ అనమాట. అంటే మనకి డైరెక్ట్గా వాల్యూ ఇవ్వలే, యాంగిల్ వాల్యూ ఇవ్వలేదు. టోటల్ రెవల్యూషన్ తీసుకున్నాడు వాడు. ఏమన్నాడు? లెస్ దాన్ 1/4 ఆఫ్ ది రెవల్యూషన్ అంటే ఏమి 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ అన్నాడు. మనం ఇక్కడ ఈ విధంగా మనం టోటల్ రెవల్యూషన్ తీసుకుంటే అని ఎంత యాంగిల్ మనకు ఫామ్ అవుతుంది? 360 యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకు 4th పార్ట్ అన్నాడు వాడు. అంటే 4 పార్ట్స్ చేసినాం అనుకోండి. 4 పార్ట్స్ చేస్తే ఒక యాంగిల్ ఎంత ఉంటుంది? ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ 90, ఇక్కడ 90, ఇక్కడ 90 ఉంటుంది. వాడు దీనికంటే ఏమన్నాడు? తక్కువ అన్నాడు. మనకి ఆల్రెడీ తెలుసు మనకు ఏమి అల్పకోణం అంటే అర్థమే మనకు లెస్ దాన్ 90 degrees అని చెప్పని అర్థం అనమాట. ఓకే, అంటే ఏం చెప్పొచ్చు మనం డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు అనమాట. కానీ మిగతా ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. మళ్ళీ ఏమన్నాడంటే హాఫ్ ఆఫ్ ఏ రెవల్యూషన్ అన్నాడు. హాఫ్ ఆఫ్ ఏ రెవల్యూషన్ అంటే మనకి ఏమవుతుంది? హాఫ్ అంటే ఇది ఇంత తీసుకోండి, ఇది తీసుకుంటే అది వస్తుంది ఇంత మనకు 180 వస్తుంది. ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత మనకు ఏదన్నాడంటే 1 కంప్లీట్ రెవల్యూషన్ అన్నాడు. 1 కంప్లీట్ రెవల్యూషన్ అంటే ఏది మనకు 360 degrees అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత మోర్ దాన్ హాఫ్ రెవల్యూషన్ అంటే ఏమి హాఫ్ రెవల్యూషన్ కంటే ఎక్కువ అంటే అర్థమే 180 కంటే ఎక్కువ అంటే తీసుకో 270 తీసుకోవచ్చు అనమాట. అంటే ఇది కూడా రాంగే మనకు. అంటే అల్పకోణం అంటే మనకు 90 degrees కంటే తక్కువ, లంబకోణం అంటే 90 degrees అని చెప్తాం అనమాట. అది మనకు ఓకే. కాబట్టి ఏది ఆప్షన్ మనకంటే ఇక్కడ ఎన్ని ఆప్షన్ అంటే ఇచ్చిన వాటిలో మనకు కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఏబీ బార్ రిప్రజెంట్స్. ఏబీ బార్ దీనిని సూచిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏబీ రే అన్నాడు. అంటే ఏబీ కిరణం అన్నాడు. మరి కిరణాన్ని ఎలా చూపిస్తామంటే మనము ఇలా వేసింటాం కిరణం అనమాట. కాబట్టి ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఏబీ పాయింట్ అన్నాడు. ఏబీ బిందువు అన్నాడు. అంటే ఇలా రాస్తాం, ఇది కూడా రాంగే మనకు. నెక్స్ట్ ఏబీ లైన్, ఏబీ రేఖ. రేఖను ఎలా రాస్తామంటే మనము లైన్ని ఇలా ఉంటుంది అనమాట మనకు. కాబట్టి ఇది కూడా రాంగ్ అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఏబీ లైన్ సెగ్మెంట్, ఏబీ రేఖాఖండం. ఇదే మనకు ఆన్సర్ అనమాట. ఇదేమవుతుంది? ఏబీ లైన్ సెగ్మెంట్ ఆర్ ఏబీ రేఖాఖండం అనమాట. కాబట్టి ఏ ఆప్షన్ చెప్పచ్చు మనం అంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లము. మదర్ హ్యాస్ మేడ్ లడ్డూస్. షీ గివ్స్ సమ్ లడ్డూస్ టు గెస్ట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. స్టిల్ 5 లడ్డూస్ రిమైన్డ్. ఇఫ్ ద నంబర్ ఆఫ్ లడ్డూస్ మదర్ గేవ్ అవే ఈజ్ ఎల్. హౌ మెనీ లడ్డూస్ డిడ్ షీ మేక్ అంట. మదర్ ఏం చేసిందంటే లడ్డూలు తయారు చేసిందంట. లడ్డూలు తయారు చేసి ఆ తర్వాత ఏం చేసిందంటే వాళ్ళ ఫ్యామిలీకి గెస్ట్లకి ఇచ్చిందంట. అతిథులకి
ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చిందంట. ఇస్తే తర్వాత ఏమైనా అంటే రిమైనింగ్ 5 మిగిలినాయంట. మరి ఆమె ఇచ్చినట్టువి ఏమన్నాడంటే వాడు ఎల్ అని చెప్పి అన్నాడు. మరి టోటల్ మీద ఎన్ని ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడు వాడు. మరి తెలుగులో చూస్తే తల్లి లడ్డూలు చేసింది, ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది, ఇంకాను 5 లడ్డూలు మిగిలాయి. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య ఎల్ అయితే ఆమె తయారు చేసిన లడ్డూల సంఖ్య అన్నాడు. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య ఎన్ని? ఎల్ అనమాట. అంటే గెస్ట్లకి ఫ్యామిలీకి ఇచ్చింది ఎన్ని? ఎల్ ఇచ్చింది అనమాట. ఇస్తే మళ్ళీ ఇంకా ఎన్ని మిగిలినాయంట? 5 మిగిలినాయంట. 5 మిగిలినాయి. ఇప్పుడు ఎన్ని తయారు చేసిందని చెప్పి అంటున్నాడు. అప్పుడు ఏం చేయొచ్చు మనము? L+5 అనమాట. అంతే, డైరెక్ట్ ప్రాబ్లం ఇది. కాబట్టి ఏ ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇచ్చింది మిగిలినవి మొత్తం కలిపితే ఏమైతే మనకు ఎన్ని తయారు చేసింది తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2xy + 3x + 2y + 3 కారణాంకాలు అని ఆప్షన్స్ ఇచ్చాడు. మరి ఎలా చేస్తామంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండింటిలో ఏం కామన్ తీసి మనము ఎక్స్ కామన్ తీసి, నేను ఇక్కడ ఎక్స్ కామన్ తీసినట్టే ఏమొస్తుంది? 2y + 3 వస్తుంది. తర్వాత మళ్ళీ 2y + 3. ఇప్పుడు రెండు సేమ్ ఉన్నాయి, 2y + 3 2y + 3. ఈ రెండింటిలో 2y + 3ని నేను కామన్ తీస్తే ఏమొస్తుంది? ఎక్స్ తర్వాత ప్లస్ ఆ తర్వాత ఇదంతా ఏమవుతుంది? 1 అవుతుంది. సో 2y + 3 × x + 1. ఎన్నో ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇఫ్ -e⁻m + 1 × -e⁻5 = -e⁻7 దెన్ ఫైండ్ m అన్నాడు. ఆ విధంగా ఇచ్చి m విలువ అన్నాడు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు బేసెస్ అన్నీ ఈక్వల్ ఉన్నాయి. అంటే ఇది a⁻m × a⁻n అంటే ఏం రాయొచ్చు మనం? a⁻m + n అంటే ఏం చేస్తా? -e⁻m + 1 + 5 రాస్తా. ఈజ్వల్ ఏమి? -e⁻7 అనమాట. ఇప్పుడు మనకేమొస్తుంది? -e⁻m 1 + 5 ఎంత? 6 -e⁻7. ఇప్పుడు ఏమైనా మనకు బేసెస్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఎక్స్పెరియన్స్ ఏం చేయొచ్చు మనము? ఈక్వల్ రాసుకోవచ్చు. అంటే ఏం రాస్తా? m + 6 = 7 ఉంటాయి. m ఏమి? 7 - 6. m ఎంత? 1 అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ లక్ష్మీస్ ఫాదర్ ఈజ్ 49 years old. He is 4 years older than 3 times of Lakshmi's age. The equation form of the statement is అన్నాడు. లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు. లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు. అతని వయస్సు లక్ష్మి వయస్సుకు 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. ఈ వాక్యం యొక్క సమీకరణ రూపం అన్నాడు. ఇక్కడ ఏం చేశాడంటే 3 ఆప్షన్లో y అనే అనుకున్నాడు వాడు. ఒక ఆప్షన్ వచ్చేది ఎక్స్ ఉంది. మనం ఏం చేద్దామంటే y అని అనుకోవచ్చు, లేకుంటే ఎక్స్ అని చేసుకోవచ్చు ఏమి. కానీ ఈక్వేషను ఏదో ఒకటి వాటిలో ఉండదాన్ని మనం కన్వర్షన్ చేసుకోవచ్చు. ఎక్స్లో ఉంటే ఎక్స్లోకి రాసుకోవచ్చు, వైలో ఉంటే వైలో రాసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లక్ష్మీస్ ఫాదర్ ఈజ్ 49 years old. లక్ష్మీ ఫాదర్ వయసు ఎంత? 49 సంవత్సరాలు. తర్వాత రిలేషన్ ఏ విధంగా ఇచ్చాడంటే హీ ఈజ్ 4 years older than 3 times లక్ష్మీస్ ఏజ్ అంట. అంటే ఫస్ట్ మనకి లక్ష్మీస్ ఏజ్ ఎక్స్ కానీ లేకుంటే వై కానీ అని చెప్పి అనుకున్నాం అనుకుంటే ఇప్పుడు దీనికి 3 times అంట. అంటే ఎక్స్ తీసుకున్నప్పుడు 3x చెప్పి రాయొచ్చు. ఈ 3 timesకి ఏమవుతుందంట? 4 years ఓల్డర్ దాన్ అంటే అర్థం ఏమనుకో +4. అప్పుడు ఏమవుతుంది? తండ్రి వయసు వస్తుంది. ఎంత తండ్రి వయసు మనకు 49 అనమాట. అంటే ఎక్స్ తీసుకుంటే ఇలా రాయొచ్చు. అదే వై తీసుకుంటే ఏం చేయొచ్చు? 3y + 4 = 49. ఇప్పుడు రెండింటిలో ఏది ఉంటుందో అదే రాయొచ్చు మనం. ఏది ఉందంటే వై ఆప్షన్ తీసుకుని ఉండేవాడు. అంటే వై అని చెప్పి అనుకున్నాడు వాడు వయసుని. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంట. అంటే ఇన్ కేస్ ఎక్స్ అని చెప్పి అనుకున్నాడంటే ఎక్స్ కూడా చెప్పొచ్చు మనం. వాడు అనుకునేది వై కాబట్టి ఏం చెప్పాలి? వైలోనే ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ మస్తాన్ వాంట్స్ టు బిల్డ్ ఏ 10 meters లెంత్ ఆఫ్ వాల్ అండ్ హీ హ్యాస్ కంప్లీటెడ్ 4 meter 10 centimeters ఆఫ్ వాల్. హౌ మచ్ మోర్ హ్యాస్ హీ గెట్ టు బిల్డ్? మస్తాన్ 10 మీటర్ల గోడను కట్టాలనుకొని 4 మీటర్ల 10 సెంటీమీటర్ల గోడ పూర్తి చేసినట్లయితే ఇంకాను ఎంత పొడవు గల గోడను కట్టాలి అన్నాడు. యాక్చువల్గా కట్టాల్సిన గోడ పొడవు ఎంత అంటే మనకు 10 meters అని చెప్పని ఇచ్చాడు. కానీ కట్టింది ఎంత అంటే కన్స్ట్రక్టెడ్ పార్ట్ వచ్చేసి ఎంత అంటే మనకు ఏమన్నాడంటే 4 meters 10 centimeters అన్నాడు. ఇప్పుడు రిమైనింగ్ ఇంకా ఎంత కట్టాలి అని చెప్పి అడుగుతున్నాడు. మరి యాక్చువల్ ఇక్కడ సెంటీమీటర్లో ఇచ్చాడు. మనకి ఐడియా ఉండాలి 1 meter = how many centimeters?
100 సెంటీమీటర్స్ అని చెప్పని ఐడియా ఉండాలి. మరి ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గానే చేసామంటే ఇక్కడ ఆల్రెడీ 10 సెంటీమీటర్స్ ఉన్నాయి. మనకు 1 మీటర్ కావాలంటే ఇంకెన్ని కావాలి, ఇక్కడ 90 కావాలి, అంటే 90 సెంటీమీటర్స్ కావాలి. ఇక్కడ ఇక్కడ 90 అయితే ఏమవుతుంది మనకు 1 మీటర్ అవుతుంది. ఇక్కడ 1 మీటర్ అనుకుందాము. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది. 4 + 1 ఎంత 5 అయింది. మనకి టోటల్ ఎంత కావాలి 10 కావాలి. అంటే ఇంకెంత కావాలి అప్పుడు 5 మీటర్స్ కావాలి. అంటే అప్పుడు అన్కన్స్ట్రక్టెడ్ పార్ట్ అంటే ఇంకా కన్స్ట్రక్ట్ చేయాల్సిన పార్ట్ ఏమని అర్థం మనకు 5 మీటర్స్ 90 సెంటీమీటర్స్ అని చెప్పి అర్థం అనమాట. ఓకేనా, ఇదే చేయొచ్చు. అంటే మరి ఏ ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన దాంట్లోనా థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సింపుల్గా ఏ విధంగా అంటే 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, నేను ఇక్కడ ఏం చేశానంటే 10 సెంటీమీటర్స్ ఉన్నాయి. 10 సెంటీమీటర్స్ అన్నప్పుడు 1 మీటర్ కావాలంటే ఇంకా ఎన్ని రాసుకోవాలి మనము 90 రాసుకోవాలి. ఇక్కడ 1 మీటర్ అయిపోయింది. ఇక్కడ మనకి ఆల్రెడీ 4 మీటర్స్ ఉన్నాయి. 4 మీటరు 1 మీటర్ ఎంత అయింది 5 మీటర్స్ అయింది. మనకి ఎంత కావాల్సింది 10 మీటర్స్ కావాలి. అంటే 5 మీటర్స్ ఇంకా ఎంత యాడ్ చేయాలి మనము 5 మీటర్స్ యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది మనకు 5 మీటర్స్ 90 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇది థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, రజిత ఈజ్ 9 years old. If her sister is twice that of Rajita's age, then Rajita's sister's age. చాలా ఈజీది. ఓకే, రజిత వయసు 9 సంవత్సరాలు. ఆమె సోదరి వయసు రజిత వయసుకు రెట్టింపు అయిన ఆమె సోదరి వయసు. నేను చూడడానికి లెంత్కి ఇచ్చానమాట, కానీ ఆన్సర్ మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ రజిత ఏజ్ ఎంత అంట 9 years అంట. ఆమె సిస్టర్ ఏజ్ ఈమె ఏజ్కి ఎంత అంట రెట్టింపు అంట, అంటే ట్వైస్ అంట. అప్పుడు ఏమవుతుంది మనకు ఆమె సిస్టర్ ఏజ్ అంటే 18 years అవుతుంది. అంటే ఎన్ ఆప్షన్ మనకంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లము, ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ డబుల్డ్ దెన్ హౌ మెనీ టైమ్స్ విల్ ఇట్స్ వాల్యూమ్ ఇంక్రీజ్. ఒక క్యూబ్ ఉంది, ఆ క్యూబ్ యొక్క ప్రతి సైడు లేకుంటే ఎడ్జ్ని ఏమన్నాడు వాడు డబుల్ చేస్తే దాని వాల్యూమ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందని చెప్పి అడుగుతున్నాడు. సమగణం యొక్క ప్రతి అంచు రెట్టింపు చేసినా దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతూ. అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ వాల్యూమ్ ఏం ఫార్ములా మనకు సమగణానికి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏమంటే మనకు ఇది V1 అనుకున్నాం. ఏం రాయొచ్చు మనము A1 క్యూబ్ అని చెప్పి రాసుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమైందంటే ఇది ఏమైందంటే రెట్టింపు అయిందంటే అంటే ట్వైస్ అయిందనమాట. అంటే ఏం రాస్తాను నేను V2 = ఇది అంటే 2A1 హోల్ క్యూబ్ రాస్తాను. ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకోవాలి మనం. దాంతో కంపేర్ చేసుకోవాలంటే V1 వచ్చినట్టు రాసుకోవాలి. దీన్ని V1 వచ్చినట్టు రాస్తానంటే V2 = ఈ 2 క్యూబ్ మీన్స్ 8 ఇంటూ A1 క్యూబ్డ్. V2 = 8 అట్లా రాస్తా. A1 క్యూబ్డ్ మీన్స్ V1 అంటే మరి ఈ V1కి ఈ V2 ఎంత ఉంటుంది 8 times ఉంటుంది అనమాట. కాబట్టి ఎన్ ఆప్షన్ అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్క్యులర్ షీట్ ఈజ్ 154 meters దెన్ ఇట్స్ రేడియస్ ఇన్ మీటర్స్. వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత 154 మీటర్లు అయితే దాని వ్యాసార్థం అన్నాడు. మనకి ఏమి ఇచ్చాడంటే సర్కంఫరెన్స్ ఇచ్చాడు, అంటే చుట్టుకొలత ఇచ్చాడు. C = ఎంత అన్నాడు 154 అన్నాడు. ఏమన్నాడు మళ్ళీ మనకు రేడియస్ అడిగినాడు, అంటే వ్యాసార్థం. ఫార్ములా ఏమనుకో 2πr = ఎంత 154. సో 2 × 22/7 × r కావాలి మనకి. ఇదాకా రాసుకో 154. నెక్స్ట్ r = 154 ఇంటూ ఇటువైపు వెళ్తే ఏమవుతుంది 1/2 ఇంటూ నెక్స్ట్ 7/22 వస్తుంది. మరి క్యాన్సిల్ చేసుకోవాలి. ఏ విధంగా 11 2 జా 11 1 జా 11 4 ఉంటుంది. 11 4 జా 44. నెక్స్ట్ మళ్ళీ 2 1 జా 2 7 జా r = ఎంత వస్తుంది 7 7 జా 49/2. మరి 49లో హాఫ్ అంటే 2 2 జా 4 2 4 జా 8 అంటే 24.5 మీటర్స్ అనమాట. రేడియస్ ఎంత 24.5 మీటర్స్. ఎన్నో ఆప్షన్ అంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది టోటల్గా టెట్ 1కి సంబంధించిన మ్యాథ్స్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ క్లాసు. మరి ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ని శ్రీకృష్ణవేణి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఉప్పర్ శ్రీనివాస్.